I request you, please take up this Krishna consciousness. ఇది తెలుగులో చెప్పండి. పెద్ద పదం కదా. కాన్షియస్నెస్ అంటే ఏంటి? చైతన్యము. చైతన్యం ఏంటా? చైతన్యం మనందరికీ కూడా ఏదో కాన్షియస్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందనుకో, మైండ్ అంతా అక్కడే ఉంటుంది కదా. నువ్వు కూర్చోవచ్చుకోవాలి, ఇది ఎక్కడి నుంచి మనసు అక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా మూవీకి మీరు టికెట్ తీసుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, టైం ఇప్పుడు 11, 10:30, పర్వాలేదు. మ్యాక్కి 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1:30 అనుకుందాం. మీరేమో ఈ సురేష్ గారు తీసుకొచ్చాడు, ఈ స్వామీజీ ఏమో మాట్లాడతాను అని పొడిచేస్తుంటారు. ఎప్పుడు తింటాం? ఇంకెప్పుడు వెళ్తాం? తిండి లేదు, సినిమా పోవాలి. పుష్ప 2 అఖండ 1 ఆయన గానం చూపించేస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళాలి. అమ్మయ్య వీళ్ళు సీట్లో కూర్చున్నాక సినిమా పడ్డాక ఆకలి కూర్తుంది. ఎవరు తేరా అంటాం. ఇంకా ఏముంటుంది కదా, పాపకారంలో ఏమంటారు. మొన్న జశ్వంత్ గారు బండు గారు తిరుపతిలో ఉన్నప్పుడు అక్కడ సినిమాకి వెళ్ళారు. మరి సినిమా సంగతి నాకు తెలియదుగా ఒక అబ్బాయి చెప్తే బుక్ చేశాడు. 3 టికెట్లు. గురుగారు స్నాక్స్ కూడా బుక్ చేయొచ్చు. మన సీట్ దగ్గరికి వస్తాను కదా, మనకు తెలియదు. మా చిన్నప్పుడు కథలకి ఎదురికి తేడా మనం నావిగేటింగ్ బ్యాచ్. సరే అప్పుడు బుక్ చేసుకున్నానా? మీరు కొనుక్కున్నారా? డబ్బులు ఇచ్చాను, విడిగా కొనుక్కున్నా. సో ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత, వాళ్ళు కూర్చున్న తర్వాత మనం మైండ్ కూల్ ఉంటుంది. లేదా నేనేం చెప్పినా ఎక్కుద్దా చెప్పండి? నేను చెప్పండి, ఏం చెప్పినా ఎక్కుద్దా? ఇప్పుడు మీరు సమోసాలు పెట్టినా, లేకపోతే బిర్యానీ పెట్టినా, లేకపోతే కూల్ డ్రింక్ ఇచ్చినా మీరు కూల్ అవ్వదు. ఇంకెవరో ఒకటి తెగించేస్తాడు. టైం 1:40 అయిపోతుంది. సార్ మరి సినిమాకి వెళ్ళాలి, మళ్ళీ మాట్లాడుకోండి. ఎందుకంటే సినిమా పోతే టెన్షన్. మన కాన్షియస్నెస్ని ఆక్యుపై చేసింది ఏంటి? సినిమా. ఆ టైంలో అదే ఇంకోసారి ఇంకోటి ఆక్యుపై చేస్తుంది. చూడ్డానికి లావుగా ఉండొచ్చు వాడు, లేకపోతే పొడుగ్గా ఉండొచ్చు. వాడికి ఆకలి వేస్తున్నాడు, కళ్ళు తిరుగుతాయి కదా. ఏమి అంత ఎత్తున్నావు తాడ్చిట్టు మాదిరి అంటే, ఆకలి వేసినప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పండి? అది కనపడదు కదా ఆకలి అనేది. యూ హ్యావ్ టు ఫీల్ కదా. ఈ తిన్నవాడు ఉపన్యాసం ఇస్తూ ఉంటే తిన్నవాడు జగమే మాయా నా బతుకే అది పాడుకుంటాడు కదా. అమ్మ వీడు ఉపన్యాసం ఇస్తున్నాడు, వదలదు, అడుగు కళ్ళు తిరుగుతున్నాయి, కింద చూస్తే గిన్నెలు కడిగేసేటట్టున్నారు. రాత్రి పరిస్థితి అదే. ఏడ ఊరు సిద్ధాంతం మాట ఊరికి పోయాం. వీళ్ళేమో కింద చెప్పారు వచ్చి తింటాము. వీళ్ళు వచ్చేసరికండి అన్ని గిన్నెలు ఖాళీ. మన దగ్గర పళ్ళు ఉన్నాయి అదే బండి నడిపోయింది. మన చైతన్యం డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్, అది మారుతూ ఉంటుంది. కానీ ఎనీ సిచ్యువేషన్ కాన్షియస్నెస్ అంటే మన ఆలోచన విధానం ఉంటుంది కదా, అది ఎప్పుడూ కూడా కృష్ణ చైతన్యం అయి ఉండాలి. అంటే మన మనస్సు ఏదో గొడవ పెడుతుంటుంది, మనం దానికి బుద్ధి చేత సమాధానం చెప్పాలి. బుద్ధి చేత. బుద్ధి అంటే మనసు కంటే పైన ఉంటుంది. మనం ఎవరన్నా చెప్తే అనలేదా కడితేనా బుద్ధి జ్ఞానం లేకుండా అంటే మనసు లేకుండా బుద్ధి లేదు వీడిగా. ఆ బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుంటే ఆ చైతన్యాన్ని కృష్ణ చైతన్యం అంటే. అంటే ఏంటి? 24 hours మనం కృష్ణుడి మీద డిపెండ్ అయ్యి ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ప్రహ్లాదు ఉంది. వాళ్ళ నాన్న చాలా ఇబ్బందులు పెట్టాడు సినిమా చూశాక.
నిప్పుల్లో పోసా, నీళ్ళలో వేసా, ఇంకా ఏం చేశాడు, పాములతో కనిపించాడు, ఏనుగులతో తొక్కించాడు, శివనాళం చేశాడు. ఒకటి కాదులే, ఎన్ని చేశాడు. ఎప్పుడైనా డిస్టర్బ్ అయ్యాడా? చే ఏం భక్తితో పాడో పట్టి మార్చేద్దాం అనుకున్నా. ఈ గొర్రెలు మతం మార్చినట్టు ఎప్పుడైనా చిన్న కష్టం వస్తే చాలు ఎవరో వచ్చి గోగుతారు. వదిన ఏంటి ఈ మధ్య చాలా బాధలుగా ఉన్నావు, ఏమైంది, ఏం చెప్పమంటావు, మా ఆయన తాగి వచ్చి కొడతా ఉన్నాడు, ఏం చేసేది కాలేదు, ఏం పర్వాలేదు, మాకు తెలిసిన పాస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అన్నీ మానిపించేస్తాడు, ఆయన దగ్గర ఉంది ఆయిల్, ఆయన దగ్గరికి వెళ్తే స్పాయిల్ అని చెప్పుద్ది. ఇంకేముంది, మనమంతా అమాయకుల కదా హిందువులు. పోతారు, పోయిన తర్వాత వదిన బొట్టెది ఉండకూడదు, బొట్టి తీసే వదిన అంటే వెదవాటు విధవ, ఇంకొండ కొదవ తీసేస్తుంది. పాపం బాధగా ఊడు ఉండగా తీయదు కదా, తీస్తుంది. వదిన కొంచెం గుడ్డని ఎత్తి వేసుకో, గాయక అలాగే బాగా వేసేసి గుడ్డ వేసేస్తాడు. గుడ్డ వేసాక వదిన ఇప్పుడు ఇట్లా చేతులు పెట్టాక ఇంకేముంది మొత్తం స్తోత్రం ప్రభు స్తోత్రం, ఇంకా పాస్టర్ ఆత్మ. ఓసారి మనం ఎనాలిసిస్ చేయాలి, ఏమన్నా మాట్లాడితే ఊరికి గుడ్డిగా మాట్లాడాలి. ఇప్పుడు ఆ ఆయన తాగేసాడు, వీడు బాధల్లో ఉంది, తాగుబోతోళ్ళు అనిపించేస్తారు వీళ్ళు అనుకుందాం. ప్రపంచంలో అసలు దీని తయారీ ఎవరు తయారు చేశాడు? ఫస్ట్ తయారీ తెలిసింది తెలుదా? పేరు తెలుసా? యేసు బాబు వైన్ ఫ్యాక్టరీ మనోడే ఫస్ట్ తయారీ. తెలుదా మీకు? వాళ్ళ అమ్మను యేసు బాబు పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్తే ఆడ మందు అయిపోయి 2 తొట్టెల్లో మనవాడు మరి మాయల మంత్రాలు తెలుసు కదా, అబ్రికదబ్రా, ఇందులో వైన్ రావాలి, ఇందులో జిమ్ము రావాలని వచ్చేసి మందు తయారు చేసి పెట్టాడు. వీళ్ళే కథలు చెప్తారు, గొర్రెలు అది వైన్ కాదు, దాచసారాయి, నీ బతుకు వాటరే లేదు, దాచుపల్లి ఆడేదా మీకు? దాచుపల్లి ఉన్నాయి మీ కాడ. సో ఫస్ట్ వైన్ కంపెనీ ఎవరిదే? యేసు బాబు. ఓకేనా? ఈ గొర్రెలు మనకి కథలు చెప్తాయి. సినిమాలు చూడకూడదు, టీవీలు చూడకూడదని. టీవీలు సినిమాలు కనిపెట్టింది ఎవరన్నా? మీరే కదరా. అంటే వాళ్ళు క్రైస్తవులు కాదా? ప్రపంచంలో ఇక్కడ ఎవరన్నా లోకల్ తాగుబోతున్నాడు అనుకో, ఈ తాగుబోతోడికి ఓ పెద్ద బాటిల్ తెచ్చి అన్న ఫారిన్ అన్నాం అనుకో, వాడు ఉన్నది అక్కడ పాడేసి పరిగెత్తుకు వస్తారా లేదా? ఫారిన్ బ్రాండ్ అంటారు. అవునా? ఫారిన్ అంటే ఎవరు? కాలేదు. ఎవరు? గొర్రెలే. మందులో తోపులు ఎవరు? గొర్రెలు. సినిమాల్లో తోపులు ఎవరు? హాలీవుడ్ అంటారు కానీ ఎవడైనా ఇంకే వుడ్ అంటారు కదా. సినిమాల్లో తోపులాలే, మందులో తోపులాలే, బట్టలు లేకుండా జీవించే దాంట్లో తోపులాలే, జంతువుల్ని పెద్ద పెద్ద మిషన్లు పెట్టి నెట్ట నీళ్ళుగా చీరేసి వాటి ముక్కలుగా చేసేసి ప్యాకింగ్ చేసి మేసేసి అందులో తోపులు వాళ్ళే. మీరు వైన్ ఫ్యాక్టరీ తయారు చేసేవాళ్ళు, మీరు డివైన్ గురించి మాట్లాడితే ఏం బాగుంటుందా? ఇది మధ్య అలా కూడా అంటున్నారా? డివైన్ అంటే చాలా గొప్పదండి, అదేదో తాగేది కాదు. ఓ ఈ మధ్య అలా కూడా అంటున్నారా? అలాగా డివినిటీ అదంత గొప్ప పదం అన్న. ఆ పదం అసలు గొర్రెలు పందులు వాడచ్చా? ఎవడైతే తోయచ్చు, తోయమో మీరు తీయము. సో జంతువుల్ని, మరో ప్రాణిని
జంతువుల్ని లేదు ఇతర ప్రాణుల్ని హింసించి వాడు దేవుడి గురించి మాట్లాడే హక్కే లేదు. నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. రామన్ గారి సినిమాలో అద్భుతమైన పాట, జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి, మేము మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి, జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి. దీనికి ఏం అర్థం చెప్పక్కర్లేదు, చాలా స్పష్టంగా ఉంది. జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి. ఎందుకు అంటే నీకేం ఫీలింగ్స్ ఉన్నాయో అన్ని లివింగ్ బీయింగ్స్కి అదే ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి చర్చి ఒక ఆవును తీసుకుని మనుషుల్లాగే పిల్లలు కంటుంది, ఒక కుక్కను తీసుకొని బిస్కెట్ పెడితే దగ్గరికి వస్తుంది, కర్ర చూపిస్తే దూరం వెళ్తుంది. అంటే భయం వేరు, ఏదన్నా ఇస్తే తీసుకోవడం వేరు, రెండు వేరు వేరు ఫీలింగ్స్ కదా. కర్ర చూపించినప్పుడు ఎందుకు దగ్గర రావట్లేదు? దానికి కూడా బుద్ధి పనిచేస్తుంది కదా. నీలాగే పిల్లలు కంటుంది, నీలాగే భయపడుతుంది, మనలాగే దానికి కూడా రక్షించుకోవడానికి ఏదో గోడ్లు అవి ఇచ్చాడు దేవుడు. ఆహారం తింటుంది, నిద్రపోతుంది. ఫీలింగ్స్ ఆర్ సేమ్, ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. యు అపీర్ ఇన్ డిఫరెంట్ వే అండ్ దే అపీర్ ఇన్ డిఫరెంట్. నువ్వు మంచం వేసుకుని పడుకోవచ్చు, ఏసీ వేసి పడుకోవచ్చు, జంతువులు బయట పడుకుంటాయి. బట్ ఫీలింగ్ ఎందుకు? నువ్వు మంచం మీద పడుకుని పెంట కుప్పలో ఉన్నట్టు కలగనచ్చు, అది పెంట కుప్పలో పడుకుని మంచం మీద ఉన్నట్టు కలగనచ్చు. ఎవరికి తెలుసు? నిద్రపోయాక నువ్వు ఎవరు? ఉదయవా, సురేష్వా, రమేష్వా? ఎవరు నువ్వు? శవం. అసలు నువ్వెవడో నీకు స్పృహ ఉంటుందా? సాయం కోటేశ్వరగా చెప్తాడు, నేను నిద్రపోతున్నాను, మా ఫ్రెండ్ వచ్చి పంట బూతులు తిట్టి నన్ను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మా ఆవిడ వచ్చి, ఇప్పుడే వెళ్ళాడు రమేష్ గారు మిమ్మల్ని పంట బూతులు తిట్టండి. అవునా అంటమ్మా. ఎందుకని? నిద్రలో ఉన్నాం కదా, వాడు ఏం తిట్టాడో మనకేం తెలియదు. కానీ మనం మామూలు మెలుపుగా ఉన్నప్పుడు ఏమన్నా చెప్తే మనకి బీపీ వచ్చేది. ఎందుకు రియాక్ట్ అవుతున్నాం? నన్ను తిట్టాడు. ఇక నిన్ను అంటే శరీరం, ఇది నేనే, ఇది నేనే అని పాడు. దీన్ని తిట్టాడని కదా నీ ఫీలింగ్ అంతా. ఇందాక తిట్టింది దీన్నేనా? ఇందాక పడుకున్నావు కదా, అప్పుడు తిట్టాడు కదా, ఒరే దున్నపోత అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏవో తిట్టాడు. నువ్వు రియాక్ట్ అవ్వలేదా? అంటే నువ్వెవరు? ఇదా? నువ్వు లేచినప్పుడు నువ్వు మాట్లాడుతావు అదే? లేచినప్పుడు మాట్లాడు అంటే ఇది నువ్వు కాదు. ఇదే నువ్వైతే ఇందాక ఆడు తిట్టినప్పుడు రియాక్ట్ అవ్వాలిగా. అంటే నిన్ను తిట్టిందంటే, నిన్ను తిట్టమంటే దీన్ని తిట్టం కాదు, అవునా?
మరి నిన్ను తిట్టమంటే ఎవరిని తిట్టను? నేను ఎవరిని ఫీల్ అవుతున్నాను? లోపల ఒకడు ఉన్నాడు కదా సురేష్. ఈడు సురేష్ కాదు. ఈ సురేష్ చిన్నప్పుడు ఇంతే ఉన్నాడు, ఇప్పుడు ఎంత తర్వాత ఎంత అవుతుంది. ఇది మారుతుంది. మారకుండా ఉంటుందే అది నువ్వు. ఆ? మనస్సు అంటే సెకండ్ ప్లేస్. కింద నుంచి వద్దాం. బాడీ మొదటి ఎప్పుడన్నా చచ్చిపోతుంది. దీని తర్వాత ఇంద్రియాలు అంటుంటా. మన ఏదో గుచ్చుకుంటే ఏదైనా నిప్పు అంటుంటే అగరబత్తి అనిపించదు అంట. ఎందుకన్నా అంటుకుంది చురుక్కుమంది. అవునా? దేనికి అంటుకుంది? నీ చర్మానికి జస్ట్ అగ్గిపుల్ల ఆర్పేసిన తర్వాత ఇలా అంటాం. ఇది వెలిగించద్దు. ఆర్పేసిన తర్వాత అగ్గిపుల్ల కొంచెం వేరే ఉంటుంది. అలా అంటే అంటాం. అగరబత్తి అలా అనిపించి అలా అంటే అంటావా? ఇవాళ అగరబత్తి పుల్ల అన్న మనము చచ్చిపోయాక అందులో అగరబత్తి, ఆర్కర్పూరం, నెయ్యి, కట్టెలు, పిడకలు, కిరోసిను ఈ నేసి అగ్గిపుల్ల పెడితే సౌండ్ ఏది అనవే? ఎందుకంటే నువ్వు లేవురా అందులో, నువ్వు లేవు అందులో. మా అమ్మ మాకు ఎంత నెయ్యి చేసి పెట్టింది. ఆ నెయ్యితో ఎన్నిసార్లు సున్నుండలు చేసి పెట్టింది. చచ్చిపోయింది, నెయ్యి వేసాం. నేను మా అమ్మ మాకు అంతంత నెయ్యి చేసి ఉంటుంది. ఆ నెయ్యి మళ్ళీ గిన్నెలో కొంచేసాక మూగిడిచ్చేసేది. ఇచ్చేస్తే పండగ అందులో పంచదార వేస్తే దూకుడు ఇక్కడ గీకుడు పిల్లం కదా, బాగుంటుంది. నెయ్యి లాస్ట్లో వచ్చింది. ఇది మా అమ్మ నెయ్యి వేసి, కిరోసిన్ వేసి, పిడకలేసి, కట్టెలేసి, ఆర్కర్పూరం వేసి అగ్గులు పెట్టేస్తే బూడిదైంది. మా అమ్మ ఇంత బూడిదైంది. కొన్ని ఎముకలు చెప్పి ఇప్పుడు చెప్పండి, కాలిపోయింది ఎవరు? మా అమ్మ కాలిపోయిందా? మా అమ్మ శరీరం? ఇందుకు ఇప్పుడు చెప్పండి, మీరెవరు? శరీరమా వేరే వాళ్ళ? అమ్మయ్యా, అది కరెక్ట్. మీరు చెప్పండి. ఆయన చెప్పింది కరెక్టేనా? మొదలు చెప్పింది కరెక్టేనా? మనం శరీరమా? శరీరం లోపల ఉన్న వేరే వాళ్ళమా? మనం శరీరం కాదు. సురేష్ నిద్రపోతున్నప్పుడు నువ్వు బండపోతూ తిట్టువాడేం రియాక్ట్ అవ్వట్లేదు. నన్నైనా వాడినైనా వాడినాను. ఇది వాడైతే మరి రియాక్ట్ అవ్వాలిగా. మన టాపిక్ అంతా చైతన్యం అక్కడ మొదలైంది. అది మనం ఆలోచిస్తున్నాం కదా, నిరంతరం లోపల ఏదో ఆలోచన జరుగుతుంది కదా. ఆ ఆలోచన చైతన్యం. మనం ఫీల్ అవుతాం కదా, నేను ఆ ఫీల్ చేయాలి. ఆ ఫీల్ని దాన్ని మనం ఏం చేసామంటే పర్వట్ అయ్యి, నేను అంటే ఇదే మా క్యాస్ట్ అని దానికి అంటించాం. మనం మా భాష అని అంటించాం, మా ప్రాంతం అంటించాం. దీనికి భాగవతం చెబుతుంది. యశాత్మ బుద్ధి గుణపిత్రదాది స్మృతి కలత్తాది శుభోమది యతీర్థ బుద్ధి శలీలేన కలిసి సయేవ గోకర. ఇఫ్ యూ థింక్ దిస్ బాడీ ఈజ్ యూ ఆర్ నో బడి బట్ ఎ డాంకీ. తెలుగు చెప్పండి ఆవిడ. నువ్వు కానీ శరీరమే నువ్వు అనుకుంటే నువ్వెవరు? గాడిద. నువ్వు గాడిద. ఎందుకంటే గాడిదకి ఆత్మజ్ఞానం, బుద్ధి, శుద్ధి ఇలాంటివి ఏమైనా తెలుసా? దాన్ని తెలిసింది ఒకటి, గడ్డి. ఆయన ఎరగొడతారు గడ్డి. అందుకని షీ లీడ్ లైఫ్ లైక్ ఏ గుడ్డి. అవునా కదా? మొన్న అన్నాను,
ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని రెడ్డి రాజులు పరిపాలించేవారు, ఇప్పుడు గుడ్డి రాజులు పరిపాలిస్తున్నారు. అలాగా అది దడ్డిరిగేలా పనిచేద్ది ఇంత గడ్డి కోసం గుడ్డిగా. బికాస్ ద డాంకీస్ కాన్షియస్నెస్ రిమైన్స్ సేమ్. It never develops. Why? Because it is donkey. But you are not donkey. You are human. You have lot of chances to rise your consciousness. అంటే నీ చైతన్యాన్ని ఎదిగేలా చేసుకోవచ్చు. దానికి ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏ శనివారం మీరు తిరుమల వెళ్ళారు. మన ఫ్రెండ్స్లో ఎవడో ఒకడు బావా రారా అన్నాడు అనుకోండి. మీరు నిజంగా మామూలుగా ఏ చికెనో మటనో తినేవాళ్ళు అయినప్పటికీ కూడా శనివారం తిరుమలకి వచ్చి ఏమిరా వద్దంటావు, రిజెక్ట్ చేస్తావు. రిజెక్ట్ చేయమని నీకు ఎవరు చెప్పారు? నీ బుద్ధి చెప్పి. శనివారము తిరుమల అంటే ఆలోచిస్తున్నావు, అవునా? కుక్కకి మొక్కలు పెట్టుకుని కుక్కకి బొక్కలు పెట్టుకుని ఏ రోజైనా తింటుంది. దాని శనివారం శుక్రవారం వారాలు ఏం జరిగాయి. కానీ గజానన కేశవనని గురువాయూరులో పెద్ద ఏనుగు ఉండేది. మీరు ఇప్పుడు కూడా వెళ్ళండి. గురువాయూరులో లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో దాని దంతాలే ఉంటాయి. చచ్చిపోయింది. ప్రతి శనివారం గురువాయూరప్పను మోసి లోపలికి వెళ్ళిపోయాక అక్కడే ఉండేది. ఎవరు పండు పెట్టినా తినేది. శుక్రవారం శనివారం కేశవన్ ఆ ఏడుగు పేరు. నేను 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ బుక్కు అన్నా మా నాన్నగారు తెలుగులో గురువాయూరప్ప మార్చం. చాలాసార్లు ఆ పుస్తకం తిరిగేసాను. దాని పిక్కు ఉండేది. మొన్న మధ్య చనిపోయింది. ఎవ్రీ సాటర్డే దేవుణ్ణి మోయడం ఉపవాసం చేయడం. 7 గంటే అంత తెలిపే. దాని పూర్వజన్మ సుకృతి దేవుడితో అనుబంధం. మరి ఒక ఏడుగే సుకృతి చేసుకుందంటే ప్రకృతిలో మరి మనం ఎంత చేసుకున్నామా? బీయింగ్ ఏ హ్యూమన్, మనిషిగా పడ్డాం ఫస్ట్ ప్లస్. నెక్స్ట్ భారతీయుడుగా, అది కూడా అన్ని అవయవాలు ఉన్నాయి. కుంటోళ్ళు ఉన్నారు ఇక్కడ, తిప్పరా గుడ్డోళ్ళు ఉన్నారా, మోగోళ్ళు ఉన్నారా, తిండి గతిలేని వాళ్ళు ఉన్నారా, రోడ్డు పక్కన పేమెంట్ మీద బతికే వాళ్ళు ఉన్నారు లేదే? ఈజ్ గోయింగ్ ఆన్. వీఆర్ ఆల్ లక్కీ ఆర్ నాట్? అదృష్టవంతుడా కదా? ఎలాగైనా లెక్కేసుకోండి. హ్యూమన్గా అదృష్టవంతులం, ఇండియన్గా అదృష్టవంతులం, ఇంకా మెట్లు దిగుదాం. యాజ్ ఏ తెలుగు పీపుల్ ఇంకా గోదావరి. అలా రోడ్డు ఒక అడుగు అలా వేస్తే కాలువ, ఇంకో 2 అడుగులు అలా ఇస్తే పొలాలు. అని పొద్దున 5:30కి లేచి రోడ్డు మీదకి రా. తొలి మంచు కురిసింది తలుపు తీయవా ప్రభు, పోయించేది ఆ తలుపు కూడా తీయమని. చూడండి అలా తిప్పరా. చూడాలి వెనకాల పొలాలేంటి, ఆ కొబ్బరి తోటలేంటి, వాట్ ఈస్ బ్యూటిఫుల్ సీన్. ఏం డబ్బులు పెడితే ఉంటుందా చెప్పండి? ఏం డబ్బులు పెడితే అవుతా? చక్కగా అమ్మవారి గుడి పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టి అమ్మ, డాడీ లేదా నాన్న డబ్బులు. బండ్లు కూడా ఉన్నాయా? బండ్లు కూడా చెప్తున్నా. తిండికి కరువులే, బండికి కరువులే, మంచి ప్రకృతికి కరువులే. నువ్వు కూర్చోబ్బా. చెప్పండి, మైనస్ ఏముంది మనకి? అసలు ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ? అది నా పాయింట్. 2 అంతస్తులు మెట్లెక్కి వచ్చేసారు. లిఫ్ట్తో పని లేదు, లిఫ్ట్ ఎత్తుక్కో అంటే వీ హ్యావ్ వెరీ గుడ్ స్ట్రక్చర్ బాడీ. మనం ఎలా చూసినా అదృష్టవంతులం, అవునా కదా? మరి ఎందుకు ఇచ్చేది ఈ అదృష్టం? అది ఇక్కడికి వచ్చాడు. ఏదో పర్పస్ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు? సినిమా చూడడానికి కాదే. అటు అమ్మవారిని చూసి ఏదో 2 కలిసింది.
ఏదో చెబితే విని పెడితే తిని ప్రసాదం పెట్టావా? శ్రీరంగం ప్రసాదం ఇందాకరా శ్రీరంగం పెట్టలేదు. నాకు శ్రీరంగం అది ఇందాక మురుకు అంటాం. పెట్టలేదు. మరి ఏం పెట్టావు? ఆలు పెట్టారండి. అసలు చూసావా? అడగకపోతే ఇదే కదా నేను అందుకే అడిగేది. థ్యాంక్స్. ఇది భయం లేదు, ఇక్కడ లేకపోతే అక్కడ వెళ్ళి. సో ప్రసాదం ఇది గట్టిగా ఉంటుంది, కొరగలిగడానికి పళ్ళు లక్కీయే కదా. మనం శ్రీరంగం వెళ్ళకపోతే శ్రీరంగం ప్రసాదం, తిరుమల ప్రసాదం కూడా ఉంది. చెప్తున్నా మనం అదృష్టవంతులు. పర్పస్ ఈ అదృష్టం ఇన్ని మనకి ఎందుకు ఇచ్చాడు? ఏదో సినిమా చూడ్డానికో, ఏదో సరదాగా బండి ఎక్కి తిరగడానికో, ఇంతేనా? ఇంకేమైనా ఉందా? పర్పస్ ఆఫ్ లైఫ్. పునీత్ రాజ్కుమార్ చచ్చిపోయినా, సౌందర్య చచ్చిపోయినా, సీఎం గోల్డ్ మంది చచ్చిపోయారా, దిక్కుమాల చౌదరి చచ్చిపోయారా, రాజీవ్ గాంధీ దిక్కుమాల చౌదరి వచ్చాడా, ఇందిరాగాంధీ దిక్కుమాల చౌదరి వచ్చిందా? సో వీ హ్యావ్ టు డై టుడే ఆర్ అదర్ డే, నెక్స్ట్ డే ఆర్ డే ఆఫ్టర్. చచ్చిపోవాలి కదా. కానీ మనం చచ్చిపోవాలి అనే నిజాన్ని పక్కన పెట్టి రెచ్చిపోదాం బ్రదర్ అని తిరుగుతుంటాం మనం. నిజమా దాన్ని? కానీ వాస్తవానికి మనకి ఇంత భాగ్యం భగవంతుడు ఇవ్వడానికి కారణం బయట చూసింది చాలు, బయట తిరిగింది చాలు, ఇంకా లోపల చూడరా బయట. లోపలంటే చూసుకుని కదా, అదే లోపల చూడడం. మీకు తెలుసా సినిమా చూశారా మీరు? వీరబ్రహ్మణ్య స్వామి చేస్తారు. అందులో కక్కడని ఒక మానవతను ఉంటాడు. వీరబ్రహ్మం గారి దగ్గరికి వస్తాడు. వస్తే ఆయన ఆత్మ ఉంటుంది ప్రతి జీవిలో దీపమై అంటాడు. అంటే వీడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆత్మ మొక్కలు చేస్తాడు. తెలుసా? సినిమా చూడలేదా? చూడండి. అదే వాళ్ళ ఆత్మ మొక్కలు చేసేస్తాడు, చంపుతాడు. ఆత్మ ఉందన్నాడు. చదువుకోలేదు కదా. స్వామి మా ఆవిడ మొక్కలు చేశారు అక్కడ రేపు మీద అంటాడు. ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్ కాబట్టి మళ్ళీ బెదిరిస్తాను అనుకోండి. నాకు చెప్తున్నాను. మొన్న పొద్దున్న రైలు దిగి విజయవాడలో రూమ్కి వెళ్తూ విద్యాప్రకాశానందగిరి స్వామి ఆయన విజయవాడ ఆయనే 12 ఏళ్ళు మౌనం చేశాడు. ఎన్నాళ్ళు? 12 ఏళ్ళు. మీరు ఎప్పుడన్నా 12 గంటలన్నా చేశారు? 12 నిమిషాలన్నా చేశారు? ఎప్పుడన్నా ట్రై చేసి? నేను రోజు చేస్తాను. మీరు వచ్చినప్పుడే మౌనం బ్రేక్ చేశాను. పొద్దున్న లేస్తే 10-11 వరకు మౌనంలో ఉంటాను. వారు చాలా అందంగా మాట్లాడతారు. వారు లేరు ఇప్పుడు. వారు గీతామకరంలో ఇంత పెద్ద బుక్ రాశారు, భగవద్గీత డీటెయిల్డ్గా. వారు కథ చెప్పారు, ఎంత బాగుందో. రాజుగారికి పొద్దున్నే మైండ్లో అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఏం చేస్తుంటాడు, దేవుడు ఎటువైపు చూస్తుంటాడు. ఆయన బుర్రలో పురుగు వచ్చింది. పురుగు అంటే డౌట్. పొద్దున్న 10కి ఎప్పుడో పెడతారుగా మీటింగ్ సభ. పండితులారా, దిస్ ఈజ్ మై క్వశ్చన్ అన్నారు. అందరూ తెల్లబొమ్మ వేశారు. అందులో పెద్ద పండితులు పిలిచి, నీకు ఎప్పటి నుంచో బాగా చదువుతున్నాగా, నువ్వు బాగా మేము ఇచ్చినని తిని బాగా ఉన్నావుగా, ఈ క్వశ్చన్కి నువ్వే ఆన్సర్ చెప్పు. నీది ఆన్సరు, నేను స్పాన్సరు. లేకపోతే ఉండదు నీకు ఆన్సర్. ఆ తర్వాత క్యాన్సర్. 6 months టైం ఇంటికే పంపిస్తాను. తినేసి బాగా బుక్కులు అవి చదివి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మనోడికి పొట్టలు వెళ్ళిపోయింది గుడికి. ఎప్పుడైనా భయం వేస్తుంది? భయం వేస్తే ఉంది కదా, ఈ పొట్టలోకి వెళ్ళిపోతుంది గుండెకి.
వీడికి కాల్ చేసి రాలేదు. మీరు కానీ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేదో తల తీసేస్తాను. మనోడికి తెలియదే చెప్పలే, మంచం ఎక్కేసి మంచం పెట్టి రాజు చంపెట్టారు. మన దగ్గర ఆన్సర్ లేదు. డల్లు 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 డల్లు. ఇప్పుడు నా మనస్సు చచ్చిపోకూడదు, అది పడిపోవడానికి సిద్ధంగా ఉంటే మనం వెంటనే లేవాలి జాగి పెట్టి. లేదనుకో శరీరం ఇబ్బంది వస్తే మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు. మనస్సు రిపేర్ వచ్చిందా 6 నెలల్లో తెచ్చేవాడు 6 రోజుల్లో తెచ్చుకుంటాడు. తెలుసా? మనస్సులు ఎప్పుడు పడిపోవకూడదు. దిక్కుమాలి ఎప్పుడు స్వామిరా సంకనాకి పోరా అని కిందకి లాక్కెళ్తానే ఉంటుంది. అది చాలా ప్రమాదం. జశ్వంత్ నన్ను నిలబెట్టమ్మా, జబ్బాయి గుళ్ళు పెట్టుకో. సో అతను అలా డల్ అయిపోతే ఆ ఇంట్లో పాలేరు కుర్రోడు వాడు ఏం సార్ డల్గా ఉన్నారంటే, ఏం చెప్పండి చాలా కష్టం వచ్చింది, రాజుగారేమో 6 నెలల టైం ఇచ్చాడు, ఆన్సర్ చెప్పన్నాడంటే, ఏం క్వశ్చన్ సార్, నీకేం అర్థమవుతారు బుడ్డగాడు, చెప్పండి సార్ అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, మీరు హ్యాపీగా తినేసి పడుకోండి, మీరేం బెంగపడకండి, 6 months అయ్యాక రమ్మంటారు కదా, మీరు సంతకం పెట్టి నా తరపున అంటే మీ తరపున మా వాడిని పంపిస్తానని చెప్పండి, మీ డ్రెస్ ఒకటి ఎవరు వేసుకున్నాను, పంచాయతీ కట్టన్నాను. ఈయనకి ఇంకంతకంటే ఛాన్స్ కూడా లేదుగా, వెళ్ళి నిలబడి చెప్పలేడు, భయము. ఈ పిల్లోడు ఎంత ఉంటాడంటే అంత ఉంటాడు. ఆడు చిన్నోడు, ఆడి పేరేంటి? కుబేర్ గారు. ఎలా కుబేర అంటే తెలిసింది కదా, చెప్పారా మన నీకు? ఏం చెప్పాను? కు అంటే చెడ్డ, బేరము అంటే ఇదే. అందరం కుబేర్లే ఉంటాం తెలుసా. బేరం అంటే శరీరం. వెంకటేశ్వర స్వామికి పంచబేరాలు అంటారు. తిరుమల స్వామి ఉంటారు కదా, పంచశరీరం. ఒక శ్రీనివాసుడు ఒక ఆయన, మళ్ళీ బయటకు వస్తాడే మలయప్ప స్వామి, మూలమూర్తి, ఇలా 5 ఉంటారు పంచబేరం. కుబేర అంటే అర్థం చెడ్డ బేరము. ఇది చెడ్డదా కదా? 2 రోజులు స్నానం చేయడం అనేది దీంట్లోంచి కంపోతుంది. ఏ హీరోయిన్ అయినా అన్ని రంగాల్లోంచి వచ్చేది గబ్బేగా. వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఇక నుంచి జ్యూస్ రాదుగా, జలుబు వస్తే. అవునా? చెడ్డది ఇది. దీనికి ముసలితనం వద్దుగా, దీనికి రోగం వద్దుగా, దీనికి సాగు వస్తుందిగా. ఇది చెడ్డ బేరం. సరే, టాపిక్ ఏంటి? రాసి ముందు రాసి ఇమ్మన్నాడు పిల్లోడు ఇంత ఉంటాడు, ఇంత పిల్లోడు కూర్చోండి అది అదే తలపాగా చుట్టూ అడిగే బొట్టు పెట్టి పంపన్నాను, లెటర్ ఇచ్చి. వీడు వెళ్ళి అదే టైం అయింది మరి వెళ్ళాక నేను ఫలానా పండితుడు తరపున వచ్చానని లెటర్ ఇచ్చాను. ఇంతమంది చెప్పలేంది, నువ్వు చెప్తావా అన్నాడు. చెప్తాను సార్ అన్నాడు. నా మొదటి ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉంటాడో అన్నారు రాజుగారు. చాలా సంతోషం అండి, నేను చెప్తాను, మీరు ఒక గిన్నెతో పాలు తెప్పించాను. రాజు దేవుంది ఎవరక్కడ, హెరిటేజ్ దొడ్లో అమ్ముడు ఏదో ఒకటి ఒక గిన్నెలు పాలు తిన్నాను. అలా చెప్పుండాలి, ఎందుకంటే అప్పట్లో ఈ కంపెనీ లేవుగా, ఒరిజినల్ పాలు ఉండే, ఒరిజినల్ గడ్డి తినే. సో పాలు తెప్పించాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? దేవుడు ఎక్కడ ఉంటాడు, అదేగా క్వశ్చన్. ఇందులో వెన్న ఎక్కడ ఉంది అన్నాడు ఈ పిల్లడు. రాజుగారు కోరుకున్నారు, వెన్న ఎక్కడ ఉండడం ఏంటి? ఈ పాల అన్నింటిలో పాలంతటా వెన్న ఉంటుంది అని. మరి వెన్న బయటకు రావంటే దాన్ని కాయాలి, తర్వాత సలా పెట్టాలి, తర్వాత అందులో తోడేయాలి, ఆ తర్వాత అది పెరుగవ్వాలి, తర్వాత మజ్జిగ చేయాలి, తర్వాత
చిలకాలే చిలకాలే చిలకలాగా నువ్వు చిలకాలి, హరే కృష్ణాని పలకాలి. అప్పుడు వచ్చేది వెన్న, లేదా నువ్వు దొన్న. రాజుగారికి ఈ పిల్లోడిలో పవర్ ఉంది అని అర్థమైంది. అలాగే మన సాధన అనే కవ్వం పెట్టి మనల్ని చిలికితే, అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా చిలకడం అంటే గట్టి పనే కదా. మజ్జిగ దెబ్బ తగులుతూ ఉంటుంది కదా, దానికి దెబ్బలే కదా. అలా మనం కూడా మన కొడుతుండాలి. మన మనస్సు నిద్ర లేపడం, చన్నీళ్ళు స్నానం చేయడం, జపం చేయడం, భౌతిక చదవడం, మౌనంగా ఉండడం, తీర్థయాత్ర చేయడం, మనతో మనం గడపడం, ఇంటర్నల్ మనతో మనం ఉంటే అదే చిలకడం. వెన్న వస్తుంది, ఖచ్చితంగా బాగుంది ఇస్తాడు వెన్న, ఏం భయం. దాన్ని సాధన చేస్తుంటే ఈ పిల్లవాడు చెప్పిన దాన్ని రాజుగారు సాటిస్ఫైడ్, మీరు కూడా సాటిస్ఫైడ్గా. దేవుడు ఎక్కడున్నాడు? పాలల్లో వెన్న ఉన్నట్టుగా అంతటా ఉన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందా? రెండో క్వశ్చన్, దేవుడు ఎటు చూస్తున్నాడు? దేవుడు ఎటు చూస్తున్నాడు? రాజా ఓ ప్రమిది తెప్పించున్నాడు, దీపం కుందె. రాజుగారు ఏం చప్పట్లు కొట్టారు, దీపం చేసి అని పెట్టారు, ఒత్తి వెలిగించారు. ఇప్పుడు ఇది ఎటువైపు చూస్తుంది అన్నాడు ఈ పిల్లడు. క్యా బాత్ కర్తా ఏం మాట్లాడుతుంది? దీపం ఎటు చూద్ది? అంతటా చూద్ది. అర్థమైంది ఆన్సర్ అన్నాడు రాజుగారు. దేవుడు అంతటా చూస్తుంటాడు. ఇంకా మూడోది, ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తుంటాడు? యాక్చువల్గా ఈ క్వశ్చన్లు నేను మర్చిపోయాను, విద్యాప్రకాశం స్వామి గారు మర్చిపోయారు. ఈ పిల్లోడు వచ్చిన తర్వాత ఆన్సర్లు చెప్తాను. ఎస్ సార్. మరి ఆన్సర్లు చెప్పాలంటే మీరు శిష్యులు, నేను గురువుని. గురువు నేను పైన కూర్చోవాలిగా, నువ్వు కింద దిగు. ఎవరిని? రాజుగారు. నువ్వు కింద దిగు, ఆడ ఒక క్లాత్ ఏంటిరా అని ఈ పిల్లోడిని పైన కూర్చున్నాడు పాలేరు. రాజు మరి ఆన్సర్ కావాలిగా. ఇప్పుడు మూడో క్వశ్చన్, దేవుడు ఏం చేస్తుంటాడు? ఇగో ఇదే చేస్తుంటాడు. పాడేరోడిని నన్ను తీసుకొచ్చి పైన కూర్చోబెట్టాడు, రాజు నేను తీసుకెళ్ళి కింద కూర్చోబెట్టాడు, ఆయన ఏమన్నా చేయగలడు. రాజు చాలా సంబరపడిపోయాడు. ఇది ఒక అలిగేరి స్టోరీ, అంటే ఒక ఊహాత్మకం, కానీ ప్రాక్టికల్ కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆలవందారని రామానుజు వారి గురువు గారు, ఆయన తోపు. ఇలాగా మనకి ఎందరో బాల్యం నుంచి గట్టి ఉద్దండ పిండాలు ఉన్నటువంటి దేశం మనకు. ఓ ప్రహ్లాదు ఇంత వయసేగా, ఓ ధ్రువుడు ఇంత వయసేగా, ఆలవందారు ఇంత వయసేగా, ఆ పాలేరు పిల్లడు ఎంత వయసేగా. అసలు ఆ లెక్క వస్తే భోజుడు పేరు విన్నారా? భోజనం కాదు, భోజుడు ధారానగరానికి రాజు. చాలా తోపు అనమాట. ఎంత తోపు అంటే శ్రీకృష్ణదేవరాయల వారిని పోలుస్తారు. అహో ఆంధ్రభోజ విజయనగర సామ్రాజ్య తేజో విరాజ, ఈ శిథిలాలలో చిరంజీవివై ఉన్నావయ్యా. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు అని చెప్తారు. అంటే శ్రీకృష్ణదేవరాయలు చాలా తోపు. అలాంటి ఆయన ఎవరితో పోల్చారు? భోజుడితో పోల్చారు. అంటే భోజుడు ఇంకెంత తోపు. అలాంటి భోజుడు ఓ రోజు ఏదో అడిగితే ఏదో పొలానికో వెళ్ళాడు. వెళ్తే ఒక పశువులు కాసుకునేవాడు ఓ గుట్ట మీదకి ఎక్కుతున్నాడు. రాజా, మానవ జీవితం చాలా గొప్పది, సమయాన్ని వేట, ఆట, తోట, పాట అని వేస్ట్ చేసేయకండి అని పెద్ద పెద్ద మాట్లాడు. ఎవర్రా నువ్వు? ఎవరు నువ్వు? ఎందుగా మండుద్ది కదా. ఎవరు? రాజు అంటేనే రజుగుణం ఉండేవాడు. ఎందుగా అన్నాడు. ఎందుకని? బాబాయ్ 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 నమస్కారం బాబాయ్ అని మామూలుగా ఇలా మాట్లాడేస్తున్నాడు. అడిగితే పెద్ద పెద్ద మాటలు, పని తీసుకో అన్నాడు.
వీడు మళ్ళీ ఆ గొర్రెలను ఆవులను కాసుకుంటూ మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ ఉపన్యాసం ఉంటాడు. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు. కిందకు వస్తేనేమో మామూలు, పైకి ఎక్కితే పెద్ద మాటలు. ఇది డౌట్ వచ్చింది, అక్కడ ఏదో ఉంది, లేకపోతే ఇది ఎలా మాట్లాడదాన్ని. సైనికులు నమ్మని తవ్వమన్నాడు. తవ్వితే అందులో 16 మెట్లు కలిగి అటు ఇటు సాలమధ్యం అంటే విగ్రహాలు, బొమ్మలు, అందమైన స్త్రీ బొమ్మలు. ఆ బొమ్మలతో ఉన్నటువంటి విక్రమాదిత్యుడి యొక్క సింహాసనం వెళ్ళిపోయింది. శ్రీకృష్ణదేవరాయలే తోపు, ఆయన కంటే తోపు భోజుడి కంటే తోపు విక్రమాదిత్యుడు. ఆ విక్రమాదిత్యుడు కట్టించిందే మక్కాలో ఉండేటువంటి మక్కేశ్వరుడు అంటే శివుడు. మక్కాలో వాళ్ళు ఏదో మొక్కుతారు కదా, శివుడే. ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళు, శివలింగాలు ఉంటాడు, గణపతి ఉంటాడు, విష్ణుమూర్తి ఉంటాడు, లక్ష్మీదేవి ఉంటాడు, రాముడు ఉంటాడు. నువ్వు ప్రపంచంలో ఎక్కడన్నా చూడు, ఎక్కడ యేసుకు సంబంధించిన గుడ్డ పీసు కానీ, ఒక్క మేకు కానీ, ఓ చెక్క కానీ, కాచిన రక్తం చొక్క కానీ ఎవిడెన్స్. హిస్టరీ క్రియేట్ చేయాలన్నా, హిస్టరీ రిపీట్ చేయాలన్నా మాతోనే అంటారు కదా, అలాగే మనతోనే మనమే ఆద్యులం, మనమే పూజ్యులం. మనం లేకపోతే ఈ జగత్తు పూజ్యం. అదేనా కాబట్టి వీఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ పీపుల్ లైక్ విక్రమాదిత్య, లైక్ భోజ, లైక్ కృష్ణదేవరాయలు, లైక్ భగత్ సింగ్, లైక్ సుభాష్ చంద్ర బోస్, లైక్ ఖుదీరామ్ బోస్, లైక్ సాబా. వీఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ పీపుల్ బాబా. అదైందా? కానీ మన దరిద్రం ఏంటంటే కొన్ని స్కూల్స్ పేర్లు సెయింట్ ఆన్స్, సెయింట్ కూడా కాదు, తలుపు దగ్గర ఏదో ఉంది, సెయింట్ అనాలి యాక్చువల్గా, తెలుసా? అడు సెయింట్ ఆన్స్ అంటాడు. సెయింట్ ఏంటి? సెయింట్ అంటే కూడా రాదు మీ బతుకి. ఇక్కడ పెరవల దగ్గర స్కూల్ ఉంది, దాని పేరు వశిష్ట. ఇక్కడ గోదావరి పేరేంటి? సిద్ధాంతం దగ్గర గోదావరి పేరేంటి? వశిష్ట గోదావరి. ఎందుకు వశిష్ట గోదావరి? రాత్రి చెప్దాం అనుకున్నాను, ఇంకా క్రౌడ్ టైం లేదు, జాతర పాత్ర అని చెప్పలేదు. తెలుసా? వశిష్ఠుడు 100 మంది కుమారులు, వాళ్ళందరినీ విశ్వామిత్రుడు చంపేస్తాడు. ఈయన చాలా అప్సెట్ అయిపోయి గోదావరి అంత తోపు అసలు మామూలుడు కాదు. రాముడు గారు గురువు ఆయన, ఎప్పుడోడో భూమి పుట్టినప్పుడు పుట్టాడు. నదిలో పడిపోతే గోదావరి హట్ అవుతుంది. అయ్యో నిన్ను మిగిలిన వాళ్ళ మాదిరి లాక్కీలు కొట్టి నా పరుగు పోద్దని ఆవిడ మళ్ళీ తీసుకొచ్చారు. ఈయన ఇలా కాదని ఏవో చెట్టు ఓడలేవో చుట్టుకుని మరీ దూకుతారు, మళ్ళీ తీసుకొచ్చారు. ఎక్కడ వశిష్ఠుడు, ఎక్కడ రాముడు, ఎక్కడ అయోధ్య, ఎక్కడ గోదావరి, ఎక్కడ సిద్ధాంతం? ఇలాంటి గొప్ప వాళ్ళందరినీ మర్చిపోయి పాపులము మేము అని తీరా నవ్వుతున్నాడు. అక్కడ కుబేరావాలని మనకు అవసరమా? చెప్పండి. పోనీ నీ బండి ఏం బండి? నీకుందా బండి? ఏం బండి? యాక్టివా. వీడికి ఎప్పుడో బురదొబ్బి పెయింట్ డబ్బా తెచ్చి దాని మీద ఇన్నోవా అని రాసి ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నారు. ఏమని? వీడు కొత్త ఇన్నోవా అని. వీళ్ళంతా పాప పిచ్చోళ్ళు వచ్చి చూస్తున్నారు. ఇదే ఇన్నోవా, ఇదే అంటే ఇదేంటి యాక్టివా పేరు ఇన్నోవా అని రాసిస్తే అయిపోద్దా? 4 చక్రాలు ఏరా నువ్వెవరు? నీ పేరేంటి? రాంబాబా. మీ నాన్న పేరు సూర్యనారాయణ. నువ్వు సర్టిఫికెట్లో ఇప్పటికి హిందువా? కులం లేకపోతే బతకలేవా? నువ్వేమో ఏసే నా మగుడు, ఏసే నా ప్రియుడు అని పాట పాడతావా?
అసలు ఏంటది? పోనీ కాసేపు ఇవన్నీ పక్కన పెడదాంరా. పట్ట అడుగుతాను, చెప్పండి. ఒరే కుబేరు, మీ నాన్న పేరు ఏంటరా? మురళీకృష్ణ దర్బార్. ఓహో. మీ నాన్న పేరు ఏంటరా? శ్రీనివాసరావు. మీ నాన్న పేరు ఏంటి? మీ నాన్న పేరు ఏంటి? వెంకటకోటేశ్వరరావు. మీ నాన్న పేరు ఏంటి? వెంకటసత్యనారాయణ. ఒరే విజయ్, మీ నాన్న పేరు ఏంటి? స్వామి. మీ నాన్న పేరు ఏంటి? రాజేశ్వరం. పట్ట చెప్తాను, మా నాన్న పేరు చెప్తాను. మొదలు మీ నాన్న పేరు ఏంటి? ఆ? ఎవరైనా చెప్తాంటే ఆవిడ ఇలాగే భగత్ సింగ్ ఆ నాన్న పేరు అడుగు చెప్తారు. అంబేద్కర్ ఆ నాన్న పేరు అడుగు చెప్తారు. సుభాష్ చంద్రబోస్ వాళ్ళ నాన్న పేరు అడుగు, వివేకానంద వాళ్ళ నాన్న పేరు అడుగు చెప్తారు. రాముడు వాళ్ళ నాన్న దశరథుడు, కృష్ణుడు వాళ్ళ నాన్న నందుడు. వసుదేవ సుతం దేవం చెప్తాం కదా. మరి ఇప్పుడు వీళ్ళు మా కోసము వాడు వచ్చను, మా కోసము వాడు సత్యను అని చెప్తారే. వాళ్ళ నాన్న పేరు అడగండి. మొన్న సరిగ్గా నెల 10 రోజుల క్రితం ఇటువైపు వెళ్ళేది, పెనుగొండ నుంచి భీమవరంలో రైలు ఎక్కడానికి. ఆ వీడియో చూసుంటారు. 25 లక్షలు ఇస్తా చూశారు కదా. పాస్టర్లకు తెగ కాలిపోయింది. నన్ను బండబూతులు తిట్టేసి తెగ ఫోన్లు చేసేసి, నువ్వు అక్కడ ఏడుపు డిబేట్ ఇట్టేస్తా వచ్చి అన్నారు. ఒరే చందన బ్యాన్సోడు సొక్క ఫ్రీ అని ఆఫర్ ఇట్టాడు. ఎవరు వెళ్ళాలిరా? ఎవరు వెళ్ళాలి? సొక్క కావాలితే మనం వెళ్ళాలి. అది ఇంటికి వచ్చిస్తాడు. ఎట్లా సొక్క నా తొక్క? అవునా? 25 లక్షలు వాట్సాప్లో పంపి, నేను డబ్బులు పంపించేస్తాను. ఆడి 25వ తారీఖు పుట్టాడు బెబ్బే. ఇప్పుడు సురేష్ మీకు అన్నయ్య ఉన్నాడు? వాడికి అన్నయ్య లేడు. చెప్పాడు కదండి, చెప్పాడు. నేను మీతో అంటాను, వాళ్ళ పెద్దని నాకు చాలా బాగా తెలుసు. హైదరాబాద్లో ఆడు నేను ఒకే ఫ్లాట్లో ఉంటాను అంటే ఆడు గోక్కుంటాడే గోక్కడే. ఇప్పుడు చెప్పాడు ఆడికి అన్నయ్య లేడని. ఇప్పుడు ఆడికి అన్నయ్య లేనప్పుడు ఆడికి హైదరాబాద్లో ఫ్లాట్ ఉంటాడేంటిరా? ఇప్పుడు అన్నయ్య లేడని చెప్పాడా? లేనోడికి ఫ్లాట్ ఉంటాడేంటిరా? ఆ జనాన్ని ఫ్లాట్ చేయడానికి నాకు ఆడు 25వ తారీఖు పుట్టాడంటానికి రుజువు లేదా? మళ్ళీ ఆడికి బర్త్డే ఏంటి? మళ్ళీ దానికి హాలిడే ఏంటి? దానికి మళ్ళీ సెలబ్రేషన్ ఏంటి? ఆ సెలబ్రేషన్కి బొరలేదురా? నీ బర్త్డే ఎప్పుడమ్మా? 26 మే. మే 26. అని చెప్పాడుగా. మనం ఆ రోజు గుర్తెట్టుకుని ఏం పేరు? హ్యాపీ బర్త్డే టు చిరంజీవి అని చెప్పచ్చు. అది చెప్పాడు అవునా? ఆ తోయేమో ఎవడో తీసాడు, వేసాడు ఎవడో కలిపి వేసారు. అతను తెలియదు. బర్త్డే అది చెప్పాడా? సెలబ్రేషన్ చేయొచ్చు. మాట్లాడుకుని కూర్చోండి ప్లీజ్. అవునా? ఇప్పుడు 25వ తారీఖు అసలు 25వ తారీఖు పుట్టాడు అనే ఎవిడెన్స్ లేనప్పుడు సెలబ్రేషన్ ఏంటిరా? వీళ్ళ అన్నయ్య పెళ్ళి. అసలు అన్నయ్య లేడని చెప్తుంటే అన్నయ్య పెళ్ళేట్రా? ఇప్పుడు నువ్వు పిలిచావనుకో ఆడు ఎలా వెళ్తాడు అసలు? మీరు ముగ్గురు వచ్చి స్వామీజీ సురేష్ వాళ్ళ అన్నయ్య పెళ్ళి డిసెంబర్ 31వ తారీఖు మీరు తప్పనిసరిగా రావాలి. ఆడు ఆల్రెడీ ఈ వీడియోలో కూడా చెప్పాడు ఆడికి అన్నయ్య లేదని, కజిన్స్ కూడా ఎవరు లేరని చెప్పాడు. అంటే మీరు ఎవరన్నా పుట్టించారన్నమాట. అంతే. మా నాన్న కాపురం పోల్చడానికేనా? మరి అంతే కదా, అంతే కదా. డిసెంబర్ 25 ఒకడు పుట్టుంటే కదరా ఆడు మా కోసం వచ్చాడు, మా కోసం సచ్చాడని నువ్వు డబ్బా కొడితే మేము నమ్మాలంటే అవును అక్కడే తేలిపోయిందా? పోని కాసేపు మనమే మెట్లు దిగుదాం. ఒక పుట్టాడు అనుకుందాం, సచ్చాడు. ఎవరి కోసం తెచ్చాడు? పాపుల కోసం తెచ్చాడు. ఎవరు పాపులు? ఎవడైతే చచ్చిపెట్లు ఎందుకు పెట్టుకుని చచ్చిలో జాంబాబు బయట రాంబాబులో బతుకుతాడు ఆడు పాపి. చచ్చిపెట్లు హిందూ లేకుండా బతకలేకుండా గొర్రె అని చెప్పుకుంటాడు ఆడు పాపి. నీ పూర్వీకులంతా ఎదవలని ఎవడ చెప్తాడో ఆడు పాపి. మేం పాపులు కాదు. చెప్పండి రా. అమృతస్య పుత్ర, అమృతస్య పుత్ర, అమృతస్య పుత్ర, అమృతస్య పుత్ర.
మనమంతా అమృత పుత్రులం. ఆడు మొత్తకెళ్ళబరానికి పుత్రుడు. ఓ పీనుగుని వేసుకొచ్చి, పీనుగురా ఒక ఎండిపోయిన శవం, దాన్ని వేసుకొచ్చి స్తోత్రం ఏంటిదే? దేనికి? ఎవడికి? ఎప్పుడు పుట్టాడో కన్ఫర్మ్ లేదా? గుడ్ ఫ్రైడే తెలుసు మీకు? గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే కాదు, గుడ్ ఫ్రైడే అంటే వాడు లేచిన రోజు. ఇప్పుడు వీడి బర్త్డే మనకి తెలనప్పుడు, బర్త్డేకే కన్ఫర్మేషన్ లేనప్పుడు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఇంకా డెత్ డేకి సంబంధం ఇంకేం మాట్లాడతారా? చెప్పండి, అవునా? రైట్, బర్త్డే కన్ఫర్మ్ లేదు, డెత్ డే కన్ఫర్మ్ లేదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఊంబు టు టూంబు అంటారు తెలుసు. ఊంబు అంటే కడుపు, గర్భం. టూంబు అంటే సమాధి. ఊంబు టు టూంబు. బాగుంది కదా? డైలాగ్ వాడేసారు. అదేది వాడి పేరేంటి? మీరు యమలేని సినిమా చూసారా? అందులో వెనకాల బాగానే నాకుందొక చెల్లి, దానికి చెయ్యాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి. ఇది క్లాస్ బాగుంటే వాడేస్తావా? వాడికి ఉందంటే చెల్లి, దానికి చేయాలంటే పెళ్లి మీద పెళ్ళి. అర్థమా అని కొడతారని వేరే కదా. అలాగా ఊమ్ టు టూమ్ అని బుక్ రాశారు ఎవడు. మనం ఇక్కడ కుర్చీ పెట్టి, ఆ కుర్చీ మీద ఒక గుడ్డ కప్పి, ఆ గుడ్డ మీద కొన్ని పూలు వేసి, ఇప్పుడే జస్ట్ తెలీదా చూసి, ఇప్పుడే పాడుకాయ ఇప్పుడే వచ్చింది, ఇదే కుర్చీలో కూర్చున్నాడు. అదే పాప ఏం చేయాలి? అవునా అని ఫోటో తీసుకుని వెళ్ళాలి, అంతేనా? ఖాళీ కూర్చోడు చూపించి పవన్ కళ్యాణ్ వచ్చాడు, ప్రభాస్ వచ్చాడు, లేకపోతేనేమో ఇంకో మహేష్ బాబు వచ్చాడు అని చెప్తే కొన్ని పూలు వేసేది గుడ్డ అయితే నువ్వు దెత్తని గుడ్డ వేసేసుకుంటావా? ఖాళీది ఒక సమాజ్ చూపించి మా వాడు ఇక్కడే సచ్చాను, ఇక్కడే లేచను, కైసా బాబా? అవునా కదా? ఆలోచించరా? సరే, పోను ఉన్నాడని అనుకుందాం, బర్త్డే చెప్పారు అనుకుందాం, డెత్ డే చెప్పారు అనుకుందాం. కాసేపు సపోజ్ మనమే మెట్లు దిగాం. ఇతను బయటకి 33 ఏళ్ళు, ఇందులో 16 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడు తెలదు, ఇంక మిగిలింది 17 ఏళ్ళు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు కానీ, రే నువ్వు 5వ తరగతి ఎక్కడ చదివారు? ఈ ఊరేనా? నువ్వు ఎక్కడ చదివారు? ఊరే చెప్పారు కదా మీరు. చిరంజీవి వాళ్ళ నాన్నగారి దేవుడు మెగాస్టార్ పెనుగొండ, మొగల్తూరు కాదు, మొగల్తూరు వాళ్ళ అమ్మమ్మ గారు. అవునా? అవునా? పెనుగొండోడు, మీ ఊరోడు చిరంజీవి. ఓకేనా? ఇప్పుడు చిరంజీవి బాల్యం ఎక్కడికి వచ్చింది అడగండి, చెప్తాడు. ప్రభాస్ బాల్యం ఎక్కడికి వెళ్ళింది చెప్తాడు. మహేష్ బాబు బాల్యం ఎక్కడికి వెళ్ళింది చెప్తాడు. రాముడు బాల్యం అయోధ్యలో, కృష్ణుడు బాల్యం బృందావనంలో, యేసు బాబు బాల్యం బెబ్బే. చెప్తావా? గుర్తుకొస్తున్నాయి